ఓం శాంతి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఈ జీవన తరంగాలలో కడుపు చీల్చుకు పుట్టిందొకరు, కాటికి మోసేది వేరొకరు. ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఓం శాంతి. మనకి పాటలు ఎంతో మధురమైన పాటలు, ఆ పాటలు అంతరార్థం అనమాట. అంటే మనసుకు తెలియకుండా ఒక ఇది అనిపిస్తుంది అన్నమాట. అంటే పాటల్లో సూక్ష్మంగా ఆ రోజు అంటే పరమాత్ముడే ఒక దీనిగా రాయించారు. ఈ పాటలన్నీ రాసిందంతా భగవంతుడి కోసమే. సో ఇంకా రాను రాను ఏంటంటే క్వాలిటీ తగ్గిపోతుంది. ఇంకేం కాదు, మొదట్లో అప్పుడు మన వెంకటేశ్వర స్వామి కానీ రాముల వారు కానీ ఎటువంటి పాటలైనా మనసుకు తెలియని కథలాడుతుంటుంది, ఎక్కడో దగ్గర ఏదో ఉందని. కానీ ఇప్పుడు మనకి పరమాత్మ దొరికే తెలుస్తుంది, ఓహో ఈ పాటల్లో ఇంత అంతరార్థం ఉందో. ఎందుకంటే జ్ఞానంలో వెళ్తున్నాం కనుక లోతుగా ఈ విషయాలు తెలుస్తున్నాం. ఓహో ఇటువంటి మంచి పాటలు ఎవరి కోసం ఇవన్నీ తయారు చేశారు. ముందు తండ్రి పరమాత్మతో సంబంధం ఉంటే ఈ పాటలతో వాళ్ళకి అతీంద్రియ సుఖం ఒకటి అనుభవం అవుతుంటుంది. అందుకు ఆ పాటలు వదలాల అనిపించదు. అంటే వాళ్ళ చేత రాసింది, వాళ్ళ ఆలోచన ఏంటి, అసలు వాళ్ళు పలానా వాళ్ళు యాక్టర్లకి పలానా దీనికని చెప్తే వీళ్ళ ఆలోచనల ప్రకారంగా రాసిన మహానుభావులు పాటలు. ఈ పాటలన్నీ ఏంటంటే పరమాత్ముడు ఆయా సందర్భంలో దాన్ని తగ్గట్టు క్రియేట్ చేసి ఈ పాటలు మనకి వినిపించారు. అందుకే పాటలకు చాలా వినసొంపుగా ఉంటుంది. ఓన్లీ పాటలు ఉంటే పాటు మరి పాటలకి సంగీతానికి కూడా రాయిలు కరిగాయి అని అంటారు అన్నమాట. సంగీతంలోనే అటువంటి గొప్పతనం. సంగీతం లేకుండా పాట పాడుతుంది ఏదో మామూలుగా ఉంటుంది. ఈ రెండు కంబైన్డ్గా. అందుకే మీకు 60 సెకండ్స్లో పాటలు అవి పాడుతూ ఉంటుందన్నమాట. చాలామంది బాగా చూస్తున్నారు, ఇది అవుతున్నమాట. అంటే ప్రతి పాటలు కూడా ఆధ్యాత్మంతో ఊడుకున్న పాటలు అయితే మనకు ఎంతో తెలియని ఒక గొప్ప శక్తిని ఇస్తాయన్నమాట. ఆ శక్తి ద్వారా ఏంటవుతుందంటే ప్రతి ఆత్మకి కూడా ఒక తెలియని అనుభూతి, ఆనందాన్ని కూడా కలిగిస్తుంటుంది అన్నమాట. అందుకు మొట్టమొదట మనం అవి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇలాగ మధ్య మందిని ఎవరో వస్తూ ఉంటారు ఈ డిస్టర్బెన్స్. మరి చేసేది ఏదైనా అంటే ఇదే చెప్తారన్నమాట. మాకు తెలిసిన విషయం, వస్తుంటారు, తలుపు వేసుకొని తలుపు కొడతారు, అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు, ఎంకరేజ్ చేద్దాం అన్న. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక ఎగ్జామ్ లాంటి మాట. అంటే దానివల్ల మనకి అంటే ఒక సిరాకు రాకూడదు, ఒక కోపం రాకూడదు. ఈ జ్ఞానం ఏంటంటే కత్తి మీద సోమలాడుతున్నమాట. అందుకే మొట్టమొదటి ఏంటంటే పరమాత్మను శుద్ధి చేస్తే